హాయ్ అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను మామిడి చెట్టుకి వెళ్ళానండి మామిడి పళ్ళ కోసం. నాకైతే మా ఆయనకి నేను కడుగుతున్నప్పుడైతే మామిడి తాండ్ర తినాలనిపించి ఇప్పుడైతే తాండ్ర లేదు, నేనైతే తినలేదు. మా ఆయన అయితే బాగా సొంగ అయితే కాచేవాడు. ఏమైనా తినాలి అనిపించినప్పుడు అయితే తినకపోతే అలా సొంగ అయితే కారుస్తారంటండి పిల్లలైతే మా ఆయన్ని చూస్తుంటే మీకు ఎవరిని చూసినట్టు అనిపిస్తుంది, ఏ సినిమా హీరోని చూసినట్టు అనిపిస్తుందో కామెంట్స్. ఇంకా ఈసారి అయితే ఎలా అయినా తాండ్ర తినాలని చెప్పి నాకైతే తాండ్ర చేయడం వచ్చు కాబట్టి నేనైతే మామిడి చెట్టుకి వెళ్ళి మామిడిపళ్ళు తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చి అయితే మామిడిపళ్ళతో తాండ్ర అయితే చేస్తాను. ఇంకా ఎండలో అయితే బాగా ఎండబెట్టాలండి, లేకపోతే అయితే పురుగు పడుతుంది. అదైతే సంవత్సరం అలా నిలువైతే ఉండాలంటే బాగా ఎండబెట్టాలి. ఇంకా తిప్పేసి ఎండబెట్టడం కోసం నేనైతే ఇంకా ఇటువైపు ఎండిపోయిందని చెప్పి ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇదేమొచ్చి పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకుంటే 2 సంవత్సరాల వరకైనా ఉంటుంది. మళ్ళీ మామిడిపళ్ళ సీజన్ తరగతి వరకు కూడా ఉంటుందండి. అందుకోసం అయితే నేను ఇవి అయితే కట్ చేసి ఇదిగోండి ఇలా పెట్టుకొని అయితే ఎండబెట్టడం కోసం మళ్ళీ పెడతాను. బయట కొన్న తాండ్ర అయితే నాకు పెద్దగా టేస్ట్ అనిపించదు. నేనైతే సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకున్న తాండ్ర తినడానికి ఇష్టపడతాను. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది.